సో మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. సో కొంచెం వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చేసి స్టీరింగ్, అంటే ఫోన్ కాల్స్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ కానీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి డౌన్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా ఈ కంట్రోల్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి, కాల్ కట్ చేసేది, కాల్ లిఫ్ట్ చేసేది, బ్లూటూత్ పేర్ చేసేది, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్, ఒక మ్యూజిక్ స్టాప్ చేయడానికి కూడా బటన్స్. ఇది వచ్చేసి హార్న్ సింబల్ కూడా ఉంటుంది. సో హార్న్ ఇప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చేయి మొత్తాన్ని హార్న్ మీద పెట్టి నొక్కుతూ ఉంటారు. సో అలా చేయకూడదు గాయస్. ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు రెండు చేతులు కూడా స్టీరింగ్ మీద ఉండాలి. మ్యాక్సిమం స్టీరింగ్ మీద ఉండడానికి ట్రై చేయండి. సో హార్న్ ఎలా కొట్టాలంటే రెండు చేతులు స్టీరింగ్ మీద ఉన్నప్పుడు 9 3 పొజిషన్లో ఉన్నప్పుడు ఈ 3 పొజిషన్లో ఉన్న ఫింగర్ ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం హార్న్ టచ్ అవుతుంది గైస్. చూడండి ఇలా టచ్ అవుతుంది. సో దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది, అంతే. సో ఈ విధంగా హార్న్ కొట్టాలి గైస్. స్టీరింగ్ ఎలా పట్టుకోవాలో చెప్తాను. ఈ స్టీరింగ్ మొత్తాన్ని మీరు ఒక గడియారంలో అనుకుంటే స్టీరింగ్ టాప్లో 12 ఉంటుంది, ఇటు సైడ్ స్టీరింగ్ రైట్ సైడ్ 3 ఉంటుంది, స్టీరింగ్ బాటంలో 6 ఉంటుంది, స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ 9 ఉంటుంది. సో ఇది మొత్తం ఒక క్లాక్ అనుకుంటే మీరు స్టీరింగ్ని 3 మరియు 9 ఈ పొజిషన్లో పట్టుకోవాలి ఫ్రెండ్స్. 3 మరియు 9 పొజిషన్లో మాత్రమే పట్టుకోవాలి, ఇంకెక్కడ కూడా పట్టుకోకూడదు. ఇంకెక్కడ కూడా ఎందుకు పట్టుకోకూడదు అంటే, ఒకటి ఇక్కడ పైన పట్టుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు, ఏదైనా సడన్గా ఒక క్రాష్ వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ హార్న్ లోపల నుంచి మనకి ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది చాలా ఫోర్స్ఫుల్గా రిలీజ్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏంటంటే మనం ఇక్కడ చెయ్యి పెట్టుకున్నప్పుడు ఆ ఫోర్స్కి మన చెయ్యి కూడా విరిగిపోతుంది ఫ్రెండ్స్, అంత ఫోర్స్గా వస్తుంది అది. సో అక్కడ పట్టుకోవడానికి మంచిది కాదు. కొంతమంది ఇక్కడ పట్టుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళ డ్రైవింగ్ స్కిల్ బట్టి దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే బిగినర్స్ కానీ ఎక్స్పీరియన్స్కి కానీ మ్యాక్సిమం స్టీరింగ్ అనేది 3 and 9 2 హ్యాండ్స్ని పట్టుకోవాలి. నేనైతే ఒక హ్యాండ్తో కెమెరా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి 3 మరియు 9 ఇక్కడ మాత్రమే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీకు ఫింగర్ పెట్టుకోవడానికి ఈ బటన్ వేల్ ఏదైతే ఉందో ఈ ఫింగర్ పెట్టుకోవడానికి సపరేట్గా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇలా పైకి హంప్ వచ్చి మళ్ళీ ఇక్కడ కట్ అయింది. ఇక్కడ ఏదైతే కట్ ఉందో ఇది మన ఫింగర్ పెట్టుకోవడం ఫ్రెండ్స్, ఇది ఇలా పట్టుకోవాలి. సో బోత్ హ్యాండ్స్ని యూజ్ చేసి స్టీరింగ్ పట్టుకోవాలి. సో స్టీరింగ్ తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇది స్పీడోమీటర్, ఇది ఆర్పిఎం మీటర్. సో ఇక్కడ మధ్యలో డిజిటల్ డిస్ప్లే ఉంటుంది కొన్నిటికి. ఆ డిజిటల్ డిస్ప్లేలో ఏంటంటే ఫ్యూయల్ చూపిస్తుంది, ట్రిప్ చూపిస్తుంది. ఇది వచ్చేసి గేర్ రాడ్, ఇది హై స్పీడ్ మాన్యువల్తో వస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్, ఇది వచ్చేసి ఏసీ.